నమస్తే, వెల్కమ్ టు ఫోకస్. హైదరాబాద్ లో మరొక ప్రీ లాంచ్ మోసం వెలుగులోకి వచ్చింది. ప్రణీత్ కాన్సెప్ట్స్ అనే సంస్థ బోర్డు తిప్పేసింది. సొంతింటి కోసం లక్షలు దారబోసిన మధ్యతరగతి జనాలను నడి రోడ్డుపైకి తెచ్చింది. మొన్న సాహితీ, నిన్న జైత్రి, నేడు ప్రణీత్ కాన్సెప్ట్స్. ప్రీ లాంచ్ అక్రమ దందా ఇంకా ఎన్నాళ్ళు? ప్రీ లాంచ్ మాయలో జనం ఎలా పడుతున్నారు? రెరా వంటి సంస్థలు ఏం చేస్తున్నాయి? ప్రీ లాంచ్ ఆఫర్ వినడానికి టెంప్టింగ్ గా ఉంటుంది. ఒక్కసారి దిగితే ఫినిష్ అవ్వడం తప్ప తేరుకునేది ఉండదు. డబ్బులు పోగొట్టుకుని లబోదిబోమనడం తప్ప ఇల్లు మాత్రం చేతికి రాదు. అంతకు లేటెస్ట్ ఎగ్జాంపుల్ ప్రణీత్ కాన్సెప్ట్ సంస్థ మోసం. రియల్ ఎస్టేట్ మాయగాళ్లకు కేంద్రంగా మారింది హైదరాబాద్ నగరం. రియల్ దందాలో మోసాలపై ఎన్టీవీ ఇప్పటికే అనేక కథనాలను ప్రసారం చేసింది. ప్రీలాంచ్ మోసాలపై ఎన్నోసార్లు జనాల్ని హెచ్చరించింది. సొంతింటి కలలు కనే మధ్యతరగతి ప్రజలను బుట్టలో వేసుకోవడానికి రియల్ సంస్థలు అనుసరించే టెక్నిక్లను ఎన్టీవీ ఎప్పటికప్పుడు చెప్తూనే ఉంది. ఇప్పుడు ఇలాంటిదే మరో సంస్థ వెలుగులోకొచ్చింది. ప్రీలాంచ్ అంటేనే ప్రీ చీటింగ్ లా మారింది. ప్రీలాంచ్ పేరుతో పట్ట పగలు స్వర్గాన్ని నేలకు దించే రీతిలో కొన్ని సంస్థలు చేస్తున్న బిల్డప్లు అన్ని ఇన్ని కావు. లగ్జరియస్ ఫ్లాట్స్, క్లబ్ హౌస్, జిమ్, స్విమ్మింగ్ పూల్, పార్క్, గేమింగ్ జోన్, సింగపూర్, జపాన్ టెక్నాలజీ ఇంటీరియర్, ఇలా ఎన్నెన్నో అంటూ అరచేతిలో వైకుంఠం చూపిస్తారు. సైట్ కి వెళ్లి చూస్తే అన్ని రాళ్లు, రప్పలు, ముళ్ల పొదలు ఉంటాయి. చెప్పినవన్నీ రంగురంగుల బ్రౌచర్కే పరిమితమవుతాయి. ఏళ్లు గడుస్తున్నా నిర్మాణాల ఊసుండదు. బాధితులకు అప్పటికి గాని అర్థం కాదు నిండా మునిగామని. ప్రీలాంచ్ పేరుతో 100 కోట్లు కొల్లగొట్టి అమాయక జనాలను నడి రోడ్డు మీద నిల్చోబెడుతున్నాయి రియల్ ఎస్టేట్ సంస్థలు. లక్షల రూపాయలు కట్టిన బాధితులు రోడ్డెక్కి లబోదిబోమంటున్నారు. స్థలానికి భూమి పూజ చేసి మైదానంలా స్థలం మొత్తాన్ని చదును చేస్తారు. చుట్టూ బ్లూ కలర్ షీట్స్ తో కంచె వేస్తారు. లోపల చిన్న సైజ్ ఆఫీస్ ఓపెన్ చేస్తారు. స్వర్గాన్ని తలపించే డిజైన్లతో రకరకాల హోర్డింగ్లు, ఫ్లెక్సీలు, బోర్డులు పెడతారు. ఆలోచించిన ఆశాభంగం. రండి, ఫ్లాట్లు ముందే బుక్ చేసుకోండి, ఇప్పుడు కొంటే ధర తక్కువ, లేట్ అయితే ఫ్లాట్ కాదు కదా, గజం జాగా కూడా దొరకదని బ్రౌచర్లు, అడ్వర్టైజ్మెంట్ హోర్డింగ్లు. ఈ దందాకి రియల్టర్లు ముద్దుగా పెట్టుకున్న పేరే ప్రీలాంచ్ ఆఫర్స్. రియల్ ఎస్టేట్ ప్రపంచంలో ట్రేడింగ్ పాయింట్ ప్రీలాంచ్ ఆఫర్. రూపాయి ఇన్వెస్ట్మెంట్ లేకుండా కస్టమర్ల డబ్బుతోనే ఇల్లు కట్టి అదే కస్టమర్ కమ్మడం. ఇల్లు కట్టక ముందే కాదు, స్థలాన్ని చదును కూడా చేయకముందే ఇళ్లు అమ్మేస్తున్నారు. కాన్సెప్ట్ బాగానే ఉన్నా ఇక్కడే ఉంది అసలు మోసం. ఎన్నెన్నో అభూత కల్పనలు చెప్పి అరచేతిలో స్వర్గాన్ని చూపిస్తారు. 2 ఏళ్లలో మీ ఫ్లాట్ మీ చేతిలో పెడతామంటూ మభ్య పెడతారు. ఏళ్లు గడుస్తాయి తప్ప కలల సౌధం కలగానే ఉండిపోతుంది. కూడబెట్టుకున్న సొమ్ము పోతుంది. కలల కోట కూలుతుంది. చివరికి ఆందోళనలు, కోట్ల చుట్టూ తిరగడమే సరిపోతుంది. జనాలకు రకరకాల ఐడియాలతో బ్రెయిన్ వాష్ చేస్తారు. ఇప్పటికే ఒక ప్రాజెక్టు పూర్తి కావస్తోందని కన్స్ట్రక్షన్ స్టేజ్ లో ఉన్న బిల్డింగ్లను చూపిస్తుంది ఓ సంస్థ. రేపో మాపో ఇక్కడ కూడా కన్స్ట్రక్షన్ స్టార్ట్ అవుతుందని కొండలు, గుట్టల ప్రాంతాన్ని చూపిస్తాయి మరికొన్ని సంస్థలు. పనులు స్టార్ట్ అయితే స్క్వేర్ ఫీట్ ధర మరింత పెరుగుతుందని భయపెడతారు. ఇప్పటికే బుకింగ్స్ అవుతున్నాయని, నెల 2 నెలల్లో బుకింగ్స్ క్లోజ్ అవుతాయని మభ్యపెడతారు. నిజమే కాబోలు అని కస్టమర్స్ గుడ్డిగా రియల్ కంపెనీల మాయలో పడి నిండా మునుగుతున్నారు. ప్రణీత్ కాన్సెప్ట్స్ అంబియన్స్ బాధితులు కూడా అలాగే నిండా మునిగారు. నార్సింగి పరిధిలో ప్రీలాంచ్ పేరుతో మరో భారీ మోసం వెలుగు చూసింది. అపార్ట్మెంట్స్ పేరుతో 100 కోట్ల వరకు వసూలు చేసి పత్తా లేకుండా పోయింది ప్రణీత్ కాన్సెప్ట్స్ అంబియన్స్. దాదాపు 600 మంది కస్టమర్ల నుంచి ప్రీలాంచ్ ఆఫర్ల పేరుతో సుమారు 150 కోట్ల రూపాయల వరకు వసూలు చేసి బోర్డు తిప్పేసింది. అధునాతన హంగుల్లో అపార్ట్మెంట్ల నిర్మాణం చేపడుతున్నామని రంగురంగుల బ్రౌచర్లు, హోర్డింగ్లతో ప్రచారం చేసింది ప్రణీత్ కాన్సెప్ట్ సంస్థ. ప్రకటనలు చేయించి ఓదరగొట్టారు. గుడ్డిగా నమ్మిన కస్టమర్లు ఒక్కొక్కరు 50 లక్షల నుంచి 70 లక్షల వరకు కట్టారు. ఇలా దాదాపు 200 మంది కస్టమర్లుంటారు. ప్రణీత్ కాన్సెప్ట్ సంస్థ ఇక్కడే మరో భారీ మోసానికి పాల్పడింది. ఒక్కో ఫ్లాట్ ను ఒకరికి తెలియకుండా మరొకరికి రిజిస్ట్రేషన్ చేస్తున్నట్లు బాండ్ పేపర్లు రాసిచ్చింది. అంటే ఉన్నవి 110 ఫ్లాట్లయితే 220 మందికి అమ్మకాలు జరిపింది. ABCDEFG పేర్లతో 7 టవర్ల నిర్మాణం జరుపుతుండగా ఇందులో ACD టవర్స్ కి మాత్రమే పూర్తి అనుమతులున్నాయి. మిగతా 4 టవర్లకు ఎలాంటి అనుమతులు లేవు. ఒక్కో టవర్ కి 15 ఫ్లోర్ల చొప్పున ఒక్కో ఫ్లోర్ కి 3 ఫ్లాట్లు నిర్మాణం చేస్తున్నారు. 2 ఏళ్లలో ఇస్తామన్న వాళ్లు 7 ఏళ్లు గడిచినా నిర్మాణాలు పూర్తి చేయకపోవడంతో బాధితులు పోలీసులను ఆశ్రయించారు. ప్రణీత్ కాన్సెప్ట్స్ ఓనర్
సురేష్ మాటలు నమ్మి మోసపోయామని బాధితులు గగ్గోలు పెడుతున్నారు. సొంత ఇంటి కల సాకారం చేసుకునేందుకు అప్పులు చేసి నగలు తాకట్టు పెట్టి ఊర్లో పొలాలమ్మి డబ్బులు కట్టామని లబోదిబోమంటున్నారు. ప్రణీత్ కాన్సెప్ట్ సంస్థకి రెరా అప్రూవల్స్ కూడా లేవు. దీంతో 43.71 లక్షల జరిమానా కూడా విధించింది రెరా. ఈ సంస్థ అధినేత సురేష్ ఇప్పటికే 2 సార్లు ఆత్మహత్యాయత్నం చేశాడు. ప్రస్తుతం అజ్ఞాతంలోకి వెళ్లాడు. కానీ సురేష్ కుమారుడు ప్రణీత్ మాత్రం మా నాన్నకు ఆరోగ్యం బాగోలేదని, ప్రస్తుతం కేరళలో చికిత్స పొందుతున్నాడని చెప్తున్నారు. మా తండ్రి కోలుకోగానే మీ ఫ్లాట్లు మీకు హ్యాండ్ ఓవర్ చేస్తామని చెప్తున్నాడు. ఒక్కో ఫ్లాట్ 2 కమ్మేసి ఎవరికి హ్యాండ్ ఓవర్ చేస్తాడు, ఎలా చేస్తాడు, ఎప్పుడు చేస్తాడు, అసలు ఎప్పుడు స్పందిస్తాడన్నది కస్టమర్లకు అంతుపట్టడం లేదు. సామాన్యుల సొంతింటి కలను ఆసరాగా చేసుకుని కొన్ని రియల్ ఎస్టేట్ సంస్థలు దగా చేస్తున్నాయి. ఒక్క ప్రణీత్ కాన్సెప్ట్స్ మాత్రమే కాదు, వేల కోట్లు కాజేసి జెండా ఎత్తేసిన సంస్థలు ఎన్నో ఉన్నాయి. లక్షల రూపాయల కష్టార్జితం అధిక వడ్డీకి అప్పులు తెచ్చి కుమ్మరించిన బాధితులు దిక్కుతోచక లబోదిబోమంటున్నారు. ఆస్తి చేతికి రాక చక్రవడ్డీలు కట్టలేక మరింత సంక్షోభంలోకి కూరుకుపోతున్నారు. సామాన్యులను నిలువునా దోచేయడానికి కొందరు రియల్ వ్యాపారులు అనేక ఎత్తులు వేస్తున్నారు. చిన్న స్థలమో ఫ్లాటో కొనాలని కష్టపడి పోగేసిన సొమ్మును ఎగరేసుకుపోతున్నారు. అనుమతులు లేని వెంచర్ల విషయంలో జాగ్రత్తగా లేకపోతే జీవితాంతం కష్టపడిన సొమ్ముని నష్టపోయే ప్రమాదం ఉంది. ఇలాంటి ప్రాజెక్టులు ఎప్పటికప్పుడు తెరపైకొస్తున్నాయి. రియల్ ఎస్టేట్ మోసాలన్నీ ఒక ఎత్తైతే ఫ్రీలాన్స్ చీటింగ్ మరో ఎత్తు. మధ్యతరగతి ప్రజల కళ సొంతిల్లు. కానీ కళ సాకారం చేసుకునే ప్రయత్నంలో ఎన్నో మధ్యతరగతి కుటుంబాలు నట్టేట మునుగుతున్నాయి. గుడ్డిగా నమ్మడమే వాళ్లు చేసిన పాపమవుతోంది. చేసిన అప్పు పాపాల పుట్టలా పెరుగుతోంది. దశాబ్దాలు దాటినా ఆస్తి చేతికందదు. జరిగిన మోసం కంటే న్యాయం పొందేందుకు జరుగుతున్న ఆలస్యం వీరికి మరింత ఆవేదన కలిగిస్తోంది. ఫ్రీలాన్స్ ట్రాప్లో పడి మోసపోతున్న వారిలో సాధారణ వ్యాపారులు, చిరుద్యోగులు, రిటైర్డ్ ఎంప్లాయీస్, సాఫ్ట్వేర్ ఉద్యోగులు ఎక్కువగా ఉంటున్నారు. పైసా పోగేసి కూడబెట్టుకుని సొంత గూడు కోసం ప్రయత్నిస్తూ ఉంటారు. 20 లక్షల నుంచి 50 లక్షల వరకు ధారబోసి ఆశగా ఎదురు చూస్తున్న వీరికి ఒత్త చేతులే మిగులుతున్నాయి. రోజుకో సామాన్యుడికి శటగోపం పెడుతోంది. ఫ్రీలాన్స్ పేరుతో సాహితీ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ చేసిన మోసం విలువే 3,000 కోట్లుగా తెలుస్తుంది. నగరం నలుమూలలా మొత్తం 9 ప్రాంతాల్లో వెంచర్లు మొదలుపెట్టిన సాహితీ సంస్థ దాదాపు 3,000 మందిని నిలువున ముంచేసింది. స్థిరాస్తి మోసాలకు ఇదొక ఉదాహరణ మాత్రమే. భారతీ బిల్డర్స్, కృతికా ఇన్ఫ్రా డెవలపర్స్, వైట్ వాటర్ కన్స్ట్రక్షన్స్, జైత్రి ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ ఇండియా లిమిటెడ్, వీటితో పాటు ఎన్నో సంస్థలు ఉన్నాయి. ఇంకా బయటకు రాని ఉదంతాలు కోకొల్లలు. 4 పోలీస్ కమిషనరేట్ల పరిధిలో దాదాపు 6,000కు పైగా స్థిరాస్తి కేసులు దర్యాప్తు దశలోనే మగ్గుతున్నాయంటేనే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. డబ్బు మొత్తం చెల్లించినా ఇల్లు, ఫ్లాట్ అప్పగించలేదని కొందరు, తమకు అమ్మిన స్థలాన్ని గతంలోనే వేరెవరికో విక్రయించారంటూ మరికొందరు నిత్యం పోలీసుల చుట్టూ తిరుగుతున్నారు. ఈ తరహా బాధితులకు పోలీస్ స్టేషన్లలో స్టార్టింగ్లోనే చుక్కెదురవుతుంది. సివిల్ వివాదాల పేరుతో కేసు నమోదు చేసేందుకు పోలీసులు నిరాకరిస్తున్నారు. కేసు నమోదు చేసినా న్యాయస్థానాలు అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఉండడంతో పోలీసులు జోక్యం చేసుకునేందుకు ఆసక్తి చూపడం లేదు. ముందుగా న్యాయస్థానాన్ని ఆశ్రయించి అక్కడి నుంచి కేసు నమోదుకు ఆదేశాలు తెచ్చుకుని పోలీసులు ఉచిత సలహాలిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో ఫిర్యాదుల ప్రక్రియకే ఏళ్లకేళ్లు గడుస్తూ ఉండడం బాధితులను మరింత ఆవేదనకు గురిచేస్తోంది. రియల్ ఎస్టేట్ మోసాలు పెరిగిపోతూ ఉండడంతో రాష్ట్ర ప్రభుత్వం రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ ఏర్పాటు చేసింది. ఈ రెరా 2021 నుంచి 2025 వరకు మొత్తం 9,445 ప్రాజెక్టులకు అనుమతులివ్వగా ఇదే సమయంలో 2,340 ఫిర్యాదులు వచ్చినట్లు లెక్కలు చెప్తున్నాయి. ఇందులో 675 ఫిర్యాదులు ఫ్రీలాన్స్ మోసాలే. ఇల్లు, ఫ్లాట్ కట్టించిస్తామని నమ్మించి డబ్బు వసూలు చేసి తర్వాత ఇవ్వకపోవడం, నిర్మాణం ఆలస్యం కావడం, డబ్బు చెల్లించే సమయంలో చెప్పినట్లుగా నిర్మించకపోవడం, వసతులు సమకూర్చకపోవడం వంటి ఫిర్యాదులు అధికంగా ఉంటున్నాయి. వాస్తవంగా స్థిరాస్తి మోసాల బాధితులు రెరాలో ఫిర్యాదు చేయాలనుకుంటే ఆ సంస్థ బాధ్యులను విచారించి ఉత్తర్వులు జారీ చేస్తుంది. ఇక్కడా న్యాయం జరుగుతుందా అంటే అదీ లేదు. ఏళ్లకు ఏళ్లు గడవాల్సిందే. మూసాపేటలో వైట్ వాటర్స్ పేరుతో చేపట్టిన ప్రాజెక్టు కూడా కోట్లు దండుకుని బోర్డు తిప్పేసింది. 6 ఏళ్లు గడుస్తున్నా ప్రాజెక్టు పూర్తి కాలేదు. ఒక్కొక్కరి దగ్గర 50 నుంచి 70 లక్షల వరకు కాజేశారు. 100 కోట్లు దండుకుని ప్రాజెక్టును మధ్యలోనే నిలిపేశారు. డబ్బులు కట్టిన బాధితులు ప్రాజెక్ట్ ఆఫీసుల చుట్టూ, పోలీస్ స్టేషన్లు, కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు. ఇలా హైదరాబాద్ చుట్టుపక్కల రియల్ ఎస్టేట్ మోసాల విలువ ఏకంగా 20,000 కోట్ల రూపాయల పైమాటే అంటున్నారు కొందరు ఎక్స్పర్ట్స్. హైదరాబాద్ రియల్ రంగంలో చాలా కాలం క్రితమే ఈ భారీ మోసం మొదలైంది. దానికి ఫ్రీలాన్స్ అనే ముద్దు పేరు పెట్టారు. ఇల్లు కావాలి, కానీ తక్కువలో కావాలి, వీలైనంత డిస్కౌంట్ కావాలి, 4 రోజులు ఆలస్యమైనా పర్వాలేదు,
ఇళ్లు చేతికొచ్చేయాలి. ఇలా కస్టమర్లు రకరకాలుగా ఆలోచిస్తూ ఉంటారు. ఇదే కొందరు బిల్డర్లకు అవకాశంగా మారుతుంది. కస్టమర్ల నుంచి లక్షలకు లక్షలు గుంజుతున్నారు. అపార్ట్మెంట్లు కట్టకుండా ముందే డబ్బులు వసూలు చేస్తున్నారు. కోట్లకు కోట్లు వెనకేసుకుని మోఖం చాటేస్తున్నారు. రెరా అనుమతి లేకుండా ప్రీలాంచ్ పేరుతో దగా జరుగుతోంది. రెరా అంటే రియల్ ఎస్టేట్ రెగ్యులారిటీ అథారిటీ. రెరా నిజానికి పదునైన చట్టం. రెరా అనుమతి లేకుండా అపార్ట్మెంట్లు నిర్మించరాదు. కానీ రెరాను ఎవరూ ఖాతరు చేయడం లేదు. రెరా అనుమతి లేకుండానే బిల్డర్లు ప్రీలాంచ్ పేరుతో దగా చేస్తున్నారు. మోసాలకు పాల్పడుతున్నారు. జనాన్ని నిట్ట నిలువునా ముంచేస్తున్నారు. బిల్డర్ల మాయాజాలంలో పడి హైదరాబాద్ జనాలు మునిగిపోతున్నారు. ఎప్పుడో కట్టే అపార్ట్మెంట్లలో ఫ్లాట్లకు ఇప్పుడే లక్షల్లో వసూళ్లు చేస్తున్న బిల్డర్లు ముందే ఫుల్ పేమెంట్ చేస్తే 50% రాయితీ అంటూ ఆఫర్ ఇచ్చేస్తున్నారు. వన్ టైం సెటిల్మెంట్ పేరుతో కోట్లల్లో లావాదేవీలు జరుగుతున్నాయి. ఎన్టీవీ టీం హైదరాబాద్ నలుదిక్కులా జరిపిన సర్వేలో ప్రీలాంచ్ ఆఫర్ పేరుతో జరుగుతున్న మోసాలు అనేకం బయటపడ్డాయి. బిల్డర్ల మాయ మాటల్లో పడి కస్టమర్లు లక్షలు పోగొట్టుకుంటుంటే కోట్లు వెనకేసుకుని రియల్ సంస్థలు బోర్డు తిప్పేస్తున్నాయి. మరికొందరు బిల్డర్ల బిల్డప్ మామూలుగా ఉండదు. అరచేతిలో వైకుంఠం చూపించడం వెన్నతో పెట్టిన విద్య. ప్రీలాంచ్ పేరుతో కస్టమర్లకు రకరకాల ఆఫర్లతో ఆశలు రేకెత్తిస్తారు. 3 బెడ్రూమ్ ఫ్లాట్ కొంటే 3 ఏసీలు ఫ్రీ, హాల్ ఇంటీరియర్ ఫ్రీ అని చెప్తారు. డబుల్ బెడ్రూమ్ కొంటే కిచెన్ లేదా బెడ్రూమ్ కబ్బోర్డ్స్ ఫ్రీ, విల్లా కొంటే కారు ఫ్రీ అంటూ సూపర్ మార్కెట్లను మించిన ఆఫర్లు చెప్పి బురిడి కొట్టిస్తారు. ప్రీలాంచ్ అంటేనే పచ్చి మోసమని గుర్తుంచుకోకపోతే మోసపోక తప్పదు. జనాన్ని నిట్ట నిలువునా ముంచుతోంది ప్రీలాంచ్ స్కీమ్. ఈ స్కామ్ లో పడిపోయి తేరుకున్న వాళ్లు లేరు. కోట్లకు కోట్లు మింగేసి బిల్డర్లు కస్టమర్లను అడ్డంగా బుక్ చేస్తున్నారు. ప్రజల సొమ్ముతో వ్యాపారం చేస్తున్న రియల్ సంస్థలు కోట్లకు కోట్లు వెనకేసుకుంటున్నాయి. రెక్కలు ముక్కలు చేసుకుని పోగేసుకున్న చిన్నపాటి సంపద మొత్తం ఇలాంటి ప్రీలాంచ్ మోసగాళ్ల జోబుల్లోకి వెళ్తోంది. బిల్డర్లు మోసాల బారిన పడకుండా కస్టమర్లు జాగ్రత్తగా ఉండాలి. మధ్యతరగతి సొంతింటి కలను ఆసరాగా చేసుకుని ప్రీలాంచ్ పేరుతో నిర్మాణ సంస్థలు చేస్తున్న చీటింగ్స్ ఎప్పటికీ ఆగడం లేదు. దీనిపై ఎన్టీవీ ఎన్నో కథనాలను ప్రసారం చేసింది. రియల్ ఎస్టేట్ రంగం బాగుంటేనే అందరం బాగుంటాం. అందుకే స్థిరాస్తి రంగంలో అక్రమాలు జరగకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వ యంత్రాంగం, రేరా వంటి సంస్థలపై ఉంది. నిరంతరం అలర్ట్గా ఉండాల్సిన అవసరం ప్రజలపైన ఉంది. ఇప్పుడు ప్రణీత్ కాన్సెప్ట్స్ గుట్టు రట్టయింది. అంతకుముందు సాహితీ ఇన్ఫ్రా చేసిన మోసం కూడా బట్టబయలైంది. అంతకుముందు జైత్రి గ్రూప్ చీటింగ్ బయటపడింది. పెద్ద పెద్ద రియల్ ఎస్టేట్ సంస్థలే కాదు, చిన్న చిన్న సంస్థలు అందిన కాడికి దండుకుని పరారవుతున్నాయి. నగర శివార్లలోని అమీన్పూర్లో డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ ధర 50 లక్షలు. కానీ 30 లక్షల రూపాయలకే డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అంటూ ఓ సంస్థ అదరగొట్టే బ్రోచర్లేసింది. మార్కెట్ ధరతో పోలిస్తే 40 నుంచి 50% తక్కువంటూ తొందరపెట్టింది. దాంతో మధ్యతరగతి ప్రజలు 100 మంది ప్రీలాంచ్ ఆఫర్ కింద మొత్తం సొమ్ము చెల్లించారు. 3 ఏళ్లు గడిచినా ప్రాజెక్టు మొదలవలేదు. నిర్మాణ సంస్థ కనీసం ఆ ప్రాజెక్టుకు అనుమతులు కూడా తీసుకోలేదు. అదేమని అడిగే వారికి రేపు మాపు అంటూ సాగదీసింది. చివరికి అక్కడ ఆ సంస్థ చెప్పినంత భూమి లేదని, అందులో 3వ వంతే ఉందని, తాం మోసపోయామని బాధితులు గుర్తించారు. ప్రణీత్ కాన్సెప్ట్స్, సాహితీ, స్క్వేర్ యార్డ్, గ్రీన్ స్క్వేర్, వైట్ వాటర్ కన్స్ట్రక్షన్స్, జైత్రి ఇలా 1-2 కాదు, దొరకని దొంగలు చాలా మందే ఉన్నారు. ఇలాంటివెన్నో సంస్థలు మోసాలు చేయడం, బాధితులు రోడ్డెక్కడం వంటి ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఘటనలు వెలుగులోకొస్తూ ఉండడం అత్యంత ఆందోళనకరం. జీహెచ్ఎంసీ, హెచ్ఎండిఏ, డైరెక్టరేట్ ఆఫ్ టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్, రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ అనుమతులు లేకుండా నిర్మాణ ప్రాజెక్టు కానీ లేఅవుట్ ప్రాజెక్టులు క్రయ విక్రయాలు జరపడం చట్టవిరుద్ధం. కానీ దిగ్గజ నిర్మాణ సంస్థల నుండి అడ్రస్ లేని సంస్థల వరకు ఈ అనుమతులు ఏమీ లేకుండానే పెద్ద ఎత్తున ప్రాజెక్టులు ప్రకటిస్తున్నాయి, అమ్మేస్తున్నాయి. బిల్డర్ల మాయాజాలానికి టెంప్ట్ అయ్యే కస్టమర్లు ఎందరో ఉంటారు. మీ దగ్గర ఎన్ని లక్షలున్నాయంటూ ముగ్గులోకి దింపుతారు. ఇంకా ఎంత సమకూర్చగలుగుతారని సాగదీస్తారు. ప్రైమ్ ఏరియాలో మీకొక అద్భుతమైన ఇల్లు సమకూరుస్తామని నమ్మిస్తారు. లగ్జరీ ఫ్లాట్స్, క్లబ్ హౌస్, జిమ్, స్విమ్మింగ్ పూల్, పార్క్, గేమింగ్ జోన్, సింగపూర్, జపాన్ టెక్నాలజీ, ఇంటీరియర్ డిజైన్స్ ఇవన్నీ గ్రాఫిక్స్ తో అద్దరగొడతారు. ఇంకొందరైతే కొంత ముందుకెళ్లి మోడల్ హౌజ్లను చూపిస్తూ కస్టమర్లకు కలరింగ్ కూడా ఇస్తారు. ఈ కబుర్లన్నీ చెప్పి జనాన్ని మోసం చేయడంలో ఏజెంట్లది కీలక పాత్ర. ఏజెంట్లు దీనికి అవసరమైన మాటలు చెప్పడంలో బాగా ట్రైనింగ్ తీసుకుంటూ ఉంటారు. కమిషన్ కి కక్కుర్తిపడి జనాలకు నోటికొచ్చిన అబద్ధాలన్నీ చెప్పి ముగ్గులోకి దింపుతారు ఏజెంట్లు. కొన్ని నిర్మాణ సంస్థలైతే వారంలో 2 రోజులు స్టార్ హోటళ్లు, ప్రముఖ హోటళ్లలో సమావేశాలు జరుపుతూ MLM పద్ధతిలో ఫ్లాట్ల విక్రయాలు జరుపుతాయి.
నిజానికి నిర్మాణ అనుమతులు లేకుండా అన్డివైడెడ్ షేర్ ప్రీలాంచ్ల పేరుతో విక్రయాలకు చట్టబద్ధత లేదని ప్రభుత్వం చెప్తోంది. 2017 రెరా నిబంధనల ప్రకారం యూడీఎస్ ప్రీలాంచ్ విధానంలో డెవలపర్లు వినియోగదారులను మోసం చేయడం నేరం. ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థలు డెవలపర్లు యథేచ్ఛగా అక్రమ దందాలు నిర్వహిస్తున్నా రెరా ఉలుకు పలుకు లేకుండా నిద్రమత్తులో తూగుతోంది. రెరా అనుమతి లేకుండా ఏ సంస్థ కూడా ఫ్లాట్ గానీ ఓపెన్ ఫ్లాట్ గానీ విక్రయించడానికి బ్రోచర్ కూడా వేయకూడదు. సోషల్ మీడియాలో ప్రకటనలు కూడా ఇవ్వకూడదు. కానీ ఇవన్నీ జరిగిపోతున్నాయి. బాధితులు పెరిగిపోతూనే ఉన్నారు. హైదరాబాద్లో కోవిడ్ ముందు స్థిరాస్తి రంగం దూకుడు మీదున్నప్పుడు కొందరు బిల్డర్లు ప్రీలాంచ్ పేరుతో దందాకు తెరతీశారు. రెరా నిబంధనలకు విరుద్ధంగా ఫ్లాట్లను విక్రయించి కోట్ల రూపాయలు వెనకేశారు. చేతిలో చిల్లి గవ్వలేకున్నా ముందుగా ఎంపిక చేసుకున్న ప్రాంతంలో భూములు చూపించి ఇక్కడ అపార్ట్మెంట్ వాణిజ్య సముదాయం వస్తుందని, అందులో ఫ్లాట్ వాణిజ్య స్థలం మార్కెట్ కంటే అతి తక్కువ ధరకే వస్తుందని నమ్మించి స్థలాన్ని రిజిస్ట్రేషన్ చేస్తున్నారు. గ్రేటర్ హైదరాబాద్ లో కీలక ప్రాంతాలైన తెల్లాపూర్, మాదాపూర్, మియాపూర్, కొండాపూర్, నల్గండ్ల, నార్సింగి, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, నానక్రామగూడ, కూకట్పల్లి, ప్రగతినగర్, బాచుపల్లి ఏరియాలు ఇప్పుడు ప్రీలాంచ్ ఆఫర్లకు కేంద్రాలుగా మారాయి. బడా రియల్టర్లు అందరూ రింగుగా మారడంతో ప్రీలాంచ్ ఆఫర్లన్నీ ఒకే రకమైన ధరలను ఆఫర్ చేస్తూ కొనుగోలుదారులను గందరగోళంలో పడేస్తున్నాయి. ప్రీలాంచ్ ప్రాజెక్టులో చాలా వరకు నిర్మాణ సంస్థల యాజమాన్యాలు తమ తెలివిని ప్రజల సొమ్మునే పెట్టుబడిగా వాడుతున్నాయి. అలా సేకరిస్తున్న నిధులను ఇతర ప్రాంతాల్లో భూముల కొనుగోళ్లు, ఇతర ప్రాజెక్టులకు మళ్లిస్తున్నాయి. ఔటర్ రింగ్ రోడ్డుకు సమీపంలోని కొల్లూరు వద్ద 3 టవర్లు, 600కు పైగా యూనిట్లతో ప్రాజెక్టు ప్రకటించిన ఓ నిర్మాణ సంస్థ పెద్ద ఎత్తున బుకింగ్లను చేపట్టింది. 100 కోట్ల రూపాయల వరకు వసూలు చేసింది. కానీ సదరు నిర్మాణం కోసం హెచ్ఎండిఏకు దరఖాస్తులు చేసుకోలేదు. హెచ్ఎండిఏ కొంతకాలం కిందట కోకాపేటలో 50 ఎకరాలను ఈవేలం వేయగా అందులో ట్రిపుల్ బెడ్రూమ్ ఫ్లాట్లను చదరపు అడుగును 4,000 రూపాయల నుంచి 4,500 రూపాయల ఖర్చుతో దక్కించుకోవచ్చు అంటూ అందుకోసం ఈ లేఅవుట్లలో 7.5 ఎకరాలను కొనుగోలు చేయనున్నట్లు ఓ సంస్థ పత్రికల్లో ప్రకటన జారీ చేసింది. ముందుగా పేరు నమోదు చేసుకుంటేనే అవకాశం ఉంటుందని చెప్పింది. హెచ్ఎండిఏ ఈ వేలం పూర్తయ్యాక స్థలం దక్కితే వారం రోజుల్లో 5 లక్షల రూపాయలు చెల్లించాలని, నిర్ణీత గడువులోపు 30 లక్షల రూపాయలు చెల్లించాలని సంస్థ ప్రతినిధులు వివరించారు. నిర్మాణం పూర్తయ్యేసరికి దశల వారీగా 65 లక్షల రూపాయల వరకు చెల్లించాల్సుంటుందని, అప్పటి వరకు ట్రిపుల్ బెడ్రూమ్ ఫ్లాట్ విలువ 1.50 కోట్ల రూపాయలు పెరుగుతుందని ఆశ పెట్టారు. చాలా మంది 2 లక్షల రూపాయలు చెల్లించి బుక్ చేయాలని ఒత్తిడి చేశారు. స్థలమే లేకుండా, పైసా పెట్టుబడి లేకుండా చేస్తున్న ఈ దందాను గుర్తించిన హెచ్ఎండిఏ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఆ సంస్థపై కేసు నమోదైంది. అయినా ఇప్పటికీ కొన్ని రియల్ ఎస్టేట్ సంస్థలు ప్రీలాంచ్ దోపిడీని యథేచ్ఛగా కొనసాగిస్తున్నా వాటికి చెక్ పెట్టేవాళ్లే లేరు. రెరా నిబంధనల ప్రకారం ఏ కన్స్ట్రక్షన్ కంపెనీ అయినా బహిరంగ ప్రకటన చేస్తే అందులో రెరా నెంబర్ తప్పనిసరిగా ఉండాలి. కానీ ఈ దొంగ ప్రాజెక్ట్ యాడ్స్ లో ఎక్కడా రెరా నెంబర్ గానీ, హుడా లేక జీహెచ్ఎంసీ పర్మిషన్ నెంబర్స్ గానీ కనబడవు. కొందరు బిల్డర్లు రెరాను తొంగలో తొక్కేసి గాలిలో మేడల్ని చూపెడుతూ అక్రమ పద్ధతిలో ఫ్లాట్లను అమాయకులకు అంటగట్టేస్తున్నారు. రియల్ ఎస్టేట్ బాగుండాలనేదే ఎన్టీవీ కోరిక. కొందరు మోసగాళ్ల కారణంగా మొత్తం రియల్ ఎస్టేట్ రంగానికే చెడ్డ పేరొస్తుంది. రియల్ ఎస్టేట్ రంగం బాగుంటే అందరూ బాగుంటారు. అందుకే రియల్ ఎస్టేట్ పేరుతో జరిగే మోసాల్ని ఎన్టీవీ వ్యతిరేకిస్తోంది. ప్రజలు ఇప్పటికైనా ఇలాంటి మోసగాళ్ల బారిన పడకుండా జాగ్రత్త పడాలని హెచ్చరిస్తోంది.